అందరికీ నమస్కారం. సూర్య న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు 55వ సంవత్సరం పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి పిఠాపురం టౌన్లో. ఆయన డిప్యూటీ సీఎం అయిన మొదటి సంవత్సరం కనుక ప్రజలు మరింత ఉత్సాహంగా మా పిఠాపురం తాలూకా అని గర్వంగా చెప్పుకుంటూ ఆ కేక్ కటింగ్ల కంటే ఎక్కువగా సామాజిక కార్యక్రమాలు ఆయన చేయడం మా పిఠాపురం ప్రజలు, ముఖ్యంగా మన దేశీ మొక్కలు నాటడం, పలు రకాల దేశీ మొక్కలు నాటడం పలు చోట్ల ప్రతి గ్రామంలోనూ జరిగింది, ప్రతి వార్డులోనూ జరిగింది. అదేవిధంగా రక్తదానాలు, పళ్ళు కూడా పంచడం రోగులకి, తర్వాత మధ్యాహ్న భోజనాలు, అదేవిధంగా చివరిగా మనకు కొంతమంది పేదవాళ్ళకి దుప్పట్ల పంపిణీ ఇలాంటివి జరిగినాయి. టపాకాయలు కాల్చొద్దని ఆయన చెప్పారు, అసలు ఆ కేకులే కట్ చేయొద్దని చెప్పారు. అది డెఫినెట్గా మన అభిమానులు కూడా కొంచెం ఏదో చిన్నది ఎక్కడో చిన్న వెళ్తుంటుంది కదా. ఇవాళ టపాకాయలు మేము కూడా పేల్చాము, ఇక్కడ కేక్ కటింగ్లు చేసాం. అయితే మేము ముందుగా మొక్కలు నాటడం జరిగింది, పళ్ళు రోగులకి పంచడం జరిగింది, దుప్పట్లు పంచడం జరిగింది, మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగింది, రక్త శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు చేశాక చిన్న అసంతృప్తితో మేము కేక్ కటింగ్ చేశాక మేము చాలా ఆనందపడ్డాం. చాలామంది మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే ఏదో ఒక అసంతృప్తి చిన్నది ఉన్నది, కేక్ కటింగ్ చేయలేదు అనే బాధ. సో అభిమానులందరూ కలిసి మళ్ళీ సాయంత్రం మనం స్థానిక ఉప్పాడు సెంటర్లో ఒక 55 కేజీల కేక్ కట్ చేయడం జరిగింది. దీనికి మా కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు విచ్చేయడం, ఆయన చేతుల మీదుగా ఈ కేక్ కటింగ్ జరగడం జరిగింది. ఈ యొక్క పిఠాపురం టౌన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కొడితన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట గెలవగానే జరుపుకున్న బర్త్డే వేడుకలు. అది పిఠాపురం టౌన్ చెల్లిపోలి సతీష్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ మాకు మహా ఆనందం కింద ఉంది. టౌన్ మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గట్టిగా జయప్రదం చేశారు, చాలా సక్రమంగా ముందుకు నడిపించారు. బర్త్డే సెలబ్రేషన్ ప్రకారం కాకినాడ ఎంపీ పార్లమెంట్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు మా పిఠాపురం వచ్చి ఇదే కేక్ కట్ చేస్తాం అనేది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. జై జనసేన, జై జనసేన. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముందుగా మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఎమ్మెల్యేగా గెలిచి సందర్భంగా ఫస్ట్ బర్త్డే ఈరోజు పిఠాపురంలో అందరూ కూడా నాయకులు, పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఎంతో ఉత్సాహంగా 55 కేజీల కేకుని కట్ చేయడం జరిగింది. అలాగే చాలా మాకు హ్యాపీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలడం, ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంపీగా గెలడం మాకు ఎంతో ఆనందం. ఇద్దరు కూడా అన్నదమ్ములుగా చక్కగా మాకెంతో పరిపాలన ఎంతో బాగా మంచిగా చేస్తున్నారు. అందరినీ అర్థం చేసుకొని ఈరోజు మరి నేను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ అన్నయ్య. మరొకసారి నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి, ప్రతి సంవత్సరం ఇలాంటి పుట్టినరోజులు నువ్వు చేసుకోవాలి అని భగవంతుని సదా ప్రార్థిస్తున్నాము అన్నయ్య. మరి అలాగే మరి ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా 250 పులిహార పట్ల నా సామత తగ్గట్టు నేను స్వతహాగా ఈరోజు 250 పులిహార పట్లాలు బెగ్గర్స్కి, లేని వాళ్ళకి, అందరికీ కూడా అనాథులకి, అలాగే పిఠాపురం నియోజకవర్గం అంతా పంచడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై జనసేన, జై జై జనసేన.
అందరికీ నమస్తే అండి. ఈరోజు పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు కొరకు 55 కేజీల కేక్ కట్ చేసి జనసేన నాయకులు, అభిమానులు అందరూ కూడా పాస్టమ్మ గారుగా చెప్తున్నాను. ఏళ్ల సుజాతని పాస్టమ్మ గారుగా. బైబిల్లో ఒక వాక్యం ఉంటుందండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనంలో అతడు పుట్టినందున అనేకులు సంతోషించరని ఉంటుంది. అలాగనే మరి ఆ కుమారుడు పుట్టడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఒక పుట్టినరోజుని ఈ యొక్క ఎమ్మెల్యేగా ఫస్ట్ బర్త్డే పిఠాపురంలో జరుపుకోవడం అన్నది అందరికీ సంతోషం. ఆయనకి కూడా చాలా సంతోషం. ఉదయం నుంచి కూడా తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు, ఆ తమ్ముడు అంటాను ఎంపీ గారితో మొక్కలు నాటే ప్రోగ్రాంలో కూడా నేను పాలు పంపులు పొందుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఉదయం మొక్కలు నాటే ప్రోగ్రాంలో ఉప్పాడలోని, అలాగనే పెద్దాపురం వరకు కూడా వెళ్ళి ఆ పిఠాపురంలోని ప్రతి ప్రోగ్రాంలోని రక్త శిబిరంలోని కూడా రక్తదానం చేయడం ప్రోగ్రాంలో కూడా ఏకీపించామండి. ప్రతి ప్రోగ్రాము కూడా పిఠాపురంలో జన సైనికులు, అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఒక తమ్ముడు ఒక అన్నయ్యగా ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషపడుతున్నాము, ఆనందపడుతున్నాము. ఇద్దరు కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నారు. ఇది పొగడ్తలు కాదు, మన సోషల్ మీడియా రోజు ఫాలో అవుతున్నాము. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నారు. నాకు ఒక ఆశ అండి, నేను ఈరోజు వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ప్రేమగా వాళ్ళకి చెప్పేది ఏంటంటే ముందు వాళ్ళు నాయకులు కాక నేను చెప్పుకునే మాట, ముందు వారు ఏ నాయకులు కాక కొత్తగా వారి నాయకత్వం వహించి ప్రతిదీ కూడా బాధ్యతగా చేస్తున్నారు. ఇలాంటి జన్మదినాలు అనేకమైన సంవత్సరాంతర కనుదృష్టి దేవుడు వాళ్ళపై ఉంచి మెండైన ఆశీస్సులించి గాడ్ బ్లెస్ యూ విష్ చేస్తూ వాళ్ళు నెక్స్ట్ వచ్చే బర్త్డే కూడా ఘనంగా ఇలా జరిపించుకోవాలని, దేవుడు బహుగా వాళ్ళని దీవించాలని, పాస్టమ్గా నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్తే.